నిరుడు ఇదే టైంకు రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండు కుండ లెక్క కలకలలాడుతున్నాయి. గేట్లు లేవట్టంగానే గంగమ్మ దుంకిపోతుంటే జనాలు లైన్లు కట్టి చూసిర్రు. అసొంటిది ఈ ఏడు వానల ముమ్మిరి పెద్దగా లేకపోయేటాళ్లకు పెద్ద పెద్ద డ్యాంలు కూడా వరద తాకిడి లేక కలదప్పినాయి. కానీ చిన్నగా మెల్లగా మళ్ళా మున్పటి కల రాబోతున్నదట. ఇక చూడుర్రి శ్రీశైలం డ్యాంకు ఎట్లా చేరుతుందో వరద. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు కూడా చిన్నగా మెల్లగా జలకాలను పెంచుకుంటుంది. లెక్కకైతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టు నిండినా నిండకున్నా శ్రీశైలం డ్యాం నిండితే చాలు సిరి సంపదలకు కొదువుండదు అని అంటుంటారు పెద్దలు. ఎందుకంటే సాగునీళ్లు, తాగునీళ్లు, కరెంటు గిట్ట దేనికి లోటు ఉండదు అనేది అందరనే మాట. మీదంగా ఇటు తెలంగాణకు అటు రాయలసీమ జిల్లాకు కూడా దండిగా నీళ్లు అందిస్తుంది. అందుకే శ్రీశైలం నిండితే చిక్కులు పోతాయని చాలా మంది ఎదురు చూస్తుర్రు. అసొంటి యాళ్ళ జూరాలకించి వరద దండిగానే తనకాస్తుంది. ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 885 అడుగులుంటే ఇప్పుడు 870 అడుగులకు చేరింది. ఈ వరద మోక గిట్లనే ఉంటే రేపటెల్లుండి ఇక గేట్లు లేపినా లేపుతామంటారు అధికారులు. ఇక ఎడం బాజు కరెంటు తయారు చేసుకుంటా ఓ దిక్కు సాగర్లకు, ఇంకో దిక్కు కల్వకుర్తి ఎత్తిపోతలకు కూడా బానే వరదను వదులుతున్నారు. ఇక ఇదెట్లుంటే జూరాల ప్రాజెక్టు కాడ కృష్ణమ్మ దుంకుడు దుంకుతుంది. మొత్తం కెపాసిటీ 318 అడుగులైతే దాదాపు నిండిందట. దీంతోని 23 గేట్లు లేపి నీళ్లను కిందికి ఈడ్చిపెడుతుర్రు డ్యామ్ అధికారులు. అంటే ఎంత వరదొస్తే అంత కిందికి వదులుతుర్రు అన్నట్లు. అటు సాగర్కు కూడా వరద మోక ఇప్పుడిప్పుడు జర్రంత జోరు అందుకుంటుంది. నిరుడు ఈ టైంకు నిండు కుండలెక్కున్న సాగర్లా మళ్ళా జలకల పెరుగుతుంది. ఇక ఇదిట్లుంటే అటు నిజామాబాద్ జిల్లాల చెరువు తెగి పొలాలన్నీ మునిగిపోయినాయి. సిరికొండ మండలం కొండాపూర్లా ఊరు చెరువు కట్ట తెగిపోతే రోడ్ల మీద నీళ్లు పారి వచ్చుడు పోవుడు బందు. అయితే వరద ఇండ్లకేం రాలేదు గాని పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. జర్ర అధికారులు దబ్బిన చర్యలు తీసుకోవాలి అని అడగబట్టిర్రు అక్కడి జనాలు. మొత్తానికి వానల ముమ్మిరి పెరిగి ప్రాజెక్టులు, షెర్లు మళ్ళా పానం పడుతున్నాయి.